గుర్తింపు ఒక మంచి కథ. ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగడానికి వచ్చాడు. నీ విశేషమేమిటి అని అడిగితే, మనిషి అయినా జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను అని చెప్పాడు. రాజు అతనిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు అతనిని తనకు అన్నిటికంటే ప్రియమైన ఖరీదైన గుర్రాన్ని చూపించి అడిగాడు. అప్పుడు అతను, ఇది జాతి గుర్రం కాదు అని అన్నాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అడవి నుంచి గుర్రపు వాడిని పిలిపించి అడిగితే, అతడు గుర్రం జాతిదే, కానీ ఇది పుట్టగానే దాని తల్లి చనిపోయింది. దీనిని ఆవు పాలు పోసి పెంచామని చెప్పాడు. రాజు తన ఉద్యోగిని పిలిచి, నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు అని అడిగాడు. అప్పుడు అతడు, ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకై కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే తన నోట్లోకి తీసుకొని తలెత్తి తినేది అని చెప్పాడు. రాజుకు అతడి కౌశల్యం చూసి చాలా సంతోషం వేసింది. అతడికి బోల్డెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు ఉదారంగా పంపించాడు. అతన్ని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతడు రాణి గురించి అడిగాడు. అప్పుడు ఉద్యోగి చెప్పాడు, ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణిలాగానే ఉన్నాయి, కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు అని. రాజు కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు. అప్పుడు అత్తగారు అన్నది, నిజమేమిటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగారు, కానీ మా కూతురు పుట్టిన 6 నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రచ్చ సంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నామంది. రాజు మళ్ళీ తన ఉద్యోగిని అడిగాడు, నీకు ఎట్టా తెలిసింది అని. అతను చెప్పాడు, రాణి నౌకరులతో వ్యవహరించే విధానం చాలా సౌఖ్యంగా ఉంది. ఒక రాణి స్థాయి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది, అది రాణిగాల్లో ఎక్కడా లేదు. రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుగ్గా ఇచ్చి తన దర్బార్లో నియమించుకున్నాడు. కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు. ఉద్యోగి నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను అని అన్నాడు. రాజు మాట ఇచ్చాడు. అతడు, మీరు రాజు కాదు, రాజు కొడుకు కాదు, మీ వ్యవహారం రాజులాగా లేదు అని అన్నాడు. రాజుకు చాలా కోపం వచ్చింది, కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువలన నేరుగా తన తల్లిని పిలిచాడు. తల్లి అన్నది, ఇది నిజమే నాయనా, నువ్వు ఒక రైతు కొడుకువు. మాకు పిల్లలు లేనందువలన నేను దత్తత తీసుకొని పెంచుకున్నాము అంది. రాజు ఉద్యోగిని పిలిచి, నీకు ఈ విషయం ఎట్టా తెలుసు అని అడిగాడు. అప్పుడు ఉద్యోగి, రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు, కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకలు ఇస్తున్నారు. ఈ పద్ధతి రాజులది కాదు, రైతు వారిదే అవుతుంది అన్నాడు. మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తి ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికి. మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.